నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీవాణి సిల్క్స్. మా స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో 127, 128 అండ్ 129. ఇంకా ఈసారి కూడా వచ్చేసరికి మనకి కొన్ని డిజైనరీ శారీస్, క్యాడ్బరీ సిల్క్, ఆర్గంజా, ఇలా టస్సర్ సిల్క్ కొత్త వెరైటీస్తో మేము ముందుకు వచ్చామండి. ఇంకా అవేంటో చూసేద్దాం. మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి కతాన్ సిల్క్ శారీ అండి. ఇంకా ఇది కూడా పట్టు బదులు రీప్లేస్ అని చెప్పుకోవచ్చు, అలా ఉంటుంది. ఇంకా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వీవింగ్లో ఉంటుంది. ప్లస్ ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేస్తూ ఉంటుందండి. ఇది కూడా వీవింగ్లోనే ఉంటుంది. ఇంకా లైట్ వెయిట్ శారీ అని చెప్పుకోవచ్చు అండి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. బార్డర్ కాన్సెప్ట్కి వచ్చేసరికి చిన్న బార్డర్ అండి. షార్ట్ బార్డర్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇది మంచి వెరైటీ. బిగ్ బార్డర్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా. సో షార్ట్ బార్డర్ చాలా నీట్ ఫినిషింగ్తో బాగుంది. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి కూడా ఇలా గ్రాండ్ పళ్ళు ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇంకా శారీ హెవీ లుక్ ఉంది కాబట్టి ఇంకా బ్లౌజ్ ప్లెయిన్లోనే బాగుంటుందండి. ఇంకా వేరేది దీనికి పేరప్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో అన్ని డార్క్ కలర్స్ చాట్ అవైలబుల్గా ఉన్నాయండి. మనం చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఫ్యాబ్రిక్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 అండి. ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేస్తూ చాలా బాగా అనిపిస్తుందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ టస్సర్ శారీ అండి. చూడండి అసలు క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. జరీ వద్దు అనుకునే వాళ్ళ కోసం ఇది మంచి వెరైటీ. ఇంకా ఈ మార్కెట్లో కూడా న్యూ వెరైటీ అని చెప్పుకోవచ్చు అండి. శారీ ఓవరాల్గా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఇంకా బార్డర్ కాన్సెప్ట్ అంటూ ఏమీ లేకుండా ఇలా చిన్నగా మైసూర్ సిల్క్ టైప్లో ఇలా ప్లెయిన్ వస్తుందండి శారీ. ఇంకా ఆఫీస్ వేర్గా యూస్ చేసుకునే వాళ్ళ కోసం ఇది మంచి క్లాసీ లుక్తో సూపర్ ఉంటుందండి శారీ అయితే. ఇంకా సేమ్ షోల్డర్ పార్ట్ కూడా అలాగే చిన్న బార్డర్ ప్లెయిన్ వస్తుంది. పళ్ళు అయితే ఇలా రన్నింగ్ కంటిన్యూషన్లోనే ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్. ఇంకా శారీ ఫ్లోరల్తో బాగుంది కాబట్టి ఆల్ ఓవర్ కనిపిస్తుంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది వీటిలో. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2400 అండి. ఇందులో 4 కలర్ చాట్ అవైలబుల్గా ఉందండి. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కతాన్ జార్జెట్ శారీ అండి. కంప్లీట్ ఫాలింగ్లా ఉంటుంది. మంచిగా లైట్ వెయిట్, చూడ్డానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుందండి. శారీ మిడిల్ పార్ట్లో వచ్చేసరికి ఇలా మనకు బంచ్ డిజైన్ ప్లస్ చిన్న బూటీ రెండిటి కాంబినేషన్లో వచ్చిందండి. బార్డర్కి వచ్చేసరికి ఇలా కొత్త కాన్సెప్ట్ ఉందండి. రెగ్యులర్గా చూసే కంచి బార్డర్ కాకుండా మనకి ఇలా ట్రీ డిజైన్ వచ్చింది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ ఉంటుందండి. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా గ్రాండ్గా వస్తుంది. బ్లౌజ్ అయితే ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఇందులో బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 అండి. ఇందులో కలర్స్ అన్నీ కూడా మనకి ఇలా డార్క్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా క్లాత్ కూడా మంచిగా షైన్ అవుతూ గ్రాండ్ లుక్తో కనపడుతూ ఉందండి. కలర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి దీంట్లో. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజా అనగానే మనకి స్టిఫ్గా అలా ఉంటుంది అనుకోవద్దు. చాలా లైట్ వెయిట్లో కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మనకి జార్జెట్ అయితే ఎలా ఫాలింగ్లో ఉంటుందో అలానే ఉందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా బూటీ వస్తుంది. బార్డర్కి వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి. ఫ్లోరల్ బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా ఇలా ఈక్వల్ బార్డర్ వచ్చిందండి. ఇది వాషబుల్ శారీ. ఇంకా ఇందులో పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది. ఇందులో బ్లౌజే స్టిచ్ చేయించుకోవచ్చు. బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి గుచ్చుకోకుండా అలా ఏం లేకుండా ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్లో ఉందండి. ఇందులో కలర్స్ అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1900 అండి.
మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్రష్ టిష్యూ శారీ అండి. బాగా ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, మనం ప్లెయిన్ తీసుకొని ప్యాచ్ వర్క్ అది చేసే కంటే కూడా అండి ఇప్పుడు ఇది డిజైనరీ శారీస్ వచ్చాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా చూడండి ఫ్లెక్సిబుల్గా లైట్ వెయిట్గా ఉంది. ప్లస్ ఇలా మనకి వర్క్ వచ్చిందండి. శారీ ఓవరాల్గా కూడా ఇలాగే ఉంటుంది. బార్డర్కి వచ్చేసరికి ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చిందండి మనకి బీడ్స్ తోటి. చాలా నీట్గా ఉందండి అది కూడా. ఇంకా సేమ్ షోల్డర్ పార్ట్కి కూడా అలాగే ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ జరీ రెండింటి కాంబినేషన్లో వచ్చింది. నైట్ పార్టీస్కి అలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. పళ్ళులో కూడా సేమ్ మనకి బార్డర్లో ఎలా ఇచ్చారో అలాగే కట్ వర్క్ వచ్చిందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్లోరల్లో వస్తుంది. హ్యాండ్స్కి ఇలా నెక్కి డిజైన్ వస్తుందండి, డిజైనరీగా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4500 అండి. మెయిన్గా ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి వర్క్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్యాడ్బరీ సిల్క్ శారీ అండి. ఇది కూడా ఫ్లెక్సిబుల్ లైట్ వెయిట్ శారీ అండి. పార్టీ వేర్గా ఉంటుంది. మిడిల్ పార్ట్లో మనకి ఇలా జెరీ లైన్ వస్తుందండి, వీవింగ్లోనే ఉంటుంది. ఇంకా బార్డర్ వచ్చేసరికి షార్ట్ బార్డర్ కంచి బార్డర్ వస్తుందండి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇందులో పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ టిష్యూ పళ్ళు వచ్చాయి. టాజిల్స్ కూడా ఉంటుందండి. వీటికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజు ఇలా వీవింగ్ బూటీ ప్లస్ సీక్వెన్స్ రెండింటి కాంబినేషన్లో వచ్చిందండి. ఇది మల్టిపుల్గా మనం వేరే వాటి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2300 అండి. ఇందులో కలర్స్ అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. వాషబుల్ అండి, షాంపూ వాష్ చేసుకోవచ్చు ఈ వెరైటీ అయితే. మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ టస్సర్ సిల్క్ శారీ అండి. జూట్ టస్సర్ ఉంటుంది. ఇది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పార్టీ వేర్గా యూస్ చేసుకోవచ్చు అండి. ఇంకా జరీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఆఫీస్ వేర్గా కూడా యూస్ చేసాం. చాలా క్లాసీ లుక్ ఉంటుందండి. దీంట్లో అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్ చాట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా బార్డర్కి వచ్చేసరికి కంచి బార్డర్ ఉంటుంది, బిగ్ బార్డర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వస్తుందండి. జరీ కూడా అండి మనకి ఎక్కువగా హైలైట్ అవ్వకుండా చాలా లైట్గా అనిపిస్తుంది. ఇంకా పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా గ్రాండ్గా ఉంటుందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మనకి ఏదైతే బార్డర్ కలర్లో ఉంటుందో అదే వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2900 అండి. ఇంకా అన్ని పేస్టల్ కలర్స్లోనే ఉంటాయి. దేనికి అదే కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. ఇవ్వండి నేను చూపించినటువంటి కొత్త కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. దగ్గరగా ఉన్నట్లయితే స్టోర్ విజిట్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ.